హాయ్ అండి. నమస్తే. నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలిని జర్వీలు. స్వీట్ షాప్‌లో దొరికేలా కరకరలాడే పల్లి పట్టి ఇంట్లోనే చేయొచ్చని మీకు తెలుసా? కేవలం రెండు పదార్థాలతో పర్ఫెక్ట్ పాకం సీక్రెట్స్‌తో ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే రుచికరమైన పల్లి పట్టిని ఈరోజు తయారు చేద్దామా? చివరి వరకైతే వీడియో చూడండి. ఒక చిన్న టిప్ మిస్ అయితే పల్లి పట్టి సాఫ్ట్‌గా అయిపోతుందన్నమాట. కరకరలాడుతూ రాదండి. పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు మాటికి వాళ్ళకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా! ఇలా వేరుశెనగ పట్టిని చేసేసి ఒక బాక్స్‌లో కానీ వేసేసామనుకోండి, వాళ్ళే ఆడుతూ పాడుతూ తినేస్తారనమాట. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ వీటిని ప్రిపేర్ చేయడం పెద్ద కష్టం ఏమి కాదండి. అలాగే పెద్దగా టైం కూడా పట్టదనమాట. ఇక్కడ నేను పల్లీ చిక్కీ తయారు చేయడానికి 1 కేజీ వేరుశెనగ పప్పును తీసుకున్నానండి. ఈ పల్లీలని మందంగా ఉండే ఒక ప్యాన్లోకి తీసుకొని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇలా కనీసం 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేపుకోవాలన్నమాట. పప్పు అనేది లోపల వరకు బాగా వేగాలి. అలా వేయించుకున్నాక పల్లీలు పైనంతా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 కేజీ పాకం బెల్లమే వేసుకోవాలి. ముద్దలు దొరుకుతాయి కదండి మనకి, ఆ ముద్దని దంచి వేసుకుంటున్నాను. ఇందులో ఒక టీ కప్ అంత వాటర్ వేసుకోవాలి. ఈ బెల్లం బాగా కరిగించుకున్నాక మనం పల్లి పట్టి ఏ దాంట్లో అయితే ప్రిపేర్ చేయబోతున్నామో ఆ కడాయిలోకి వడకట్టేసుకుంటున్నానండి. స్ట్రైనర్ని పెట్టుకొని ఇందులో ఉండే మట్టి అంతా సపరేట్ అయిపోతుంది. ఈ పాకం ఉడికేటప్పుడే ఇందులో ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ ఎందుకు వేసాను అనేది నేను లాస్ట్లో చెప్తానండి. ఈ పాకం అయితే బాగా ఉడికి మంచి క్రీమీ టెక్స్చర్ రావాలి. అప్పుడే పాకం రెడీ అయినట్టు. ఈ విధంగా ఉడికించుకునేటప్పుడే ఒక పళ్ళానికి నెయ్యి పూసేసుకొని కానీ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం పాకం రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి నీళ్లు వేసుకొని పాకాన్ని కానీ వేసుకొని ఈ విధంగా ముద్ద కట్టాక ఒక్కసారి మనం ఈ ఉండని కానీ ఈ నీళ్ళల్లో వేసుకుంటే టక్ టక్ మని సౌండ్ రావాలన్నమాట. అప్పుడే మనకి పాకం రెడీ అయిపోయినట్టు. డైలీ గుప్పెడు పల్లీలు తీసుకుంటే ఐరన్ ప్రోటీన్స్తో పాటు బ్లడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. చూసారు కదండి, పాకం అయితే మనం నీళ్ళల్లో వేసుకున్నాక ఖచ్చితంగా ఈ సౌండ్ రావాలి. అప్పుడే కరెక్ట్గా ఉన్నట్టు. ఈ ఒక్క టిప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఆ తర్వాత పాకం రెడీ అయిపోయాక నేను ఇక్కడ కేజీ పల్లీలని ఈ విధంగా పొట్టు తీసేసి రెడీ చేసి కొలుచుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ పాకంలోకి పల్లీలన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం బాగా కరగాలండి. ఇక్కడ పల్లీలు వేసేసుకున్నాక ఎక్కువ టైం ఉండదు మనకి పాకం కలబెట్టుకోవడానికి. ఇక్కడంతా ఫాస్ట్గా జరగాలి, లేకపోతే థిక్ అయిపోతుంది. పాకం సపరేట్ అయిపోతుంది, పల్లీలు సపరేట్ అయిపోతాయి. సో ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట. ఈ విధంగా రెడీ చేసుకున్నాక నెయ్యి పూసుకున్న పళ్ళెంలోకి మనం ఈ పల్లీ చిక్కీని అంతా కూడా వేసేసుకొని ఈ వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా కట్ చేసి ఉంచుకోవాలండి. మళ్ళీ ఆరిపోయాక రాదు షేప్ అయితే కరెక్ట్గా. ఈ వేడి మీదే కట్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ పిజ్జా కట్టర్తో కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని మనం కొద్దిగా చల్లారాక తీసేసుకుంటే ఫాస్ట్గా సపరేట్ అయిపోతాయి అనమాట. చూసారు కదా, సౌండ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ టెక్స్చరు అన్నీ కరెక్ట్గా వచ్చాయన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.